సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. 3 డేస్ తర్వాత స్టాక్ మార్కెట్ యూఎస్లో ఓపెన్ అవ్వడం, భారీగా పడిపోవడం చూసాం. దాంతో గోల్డ్, సిల్వర్ కూడా రియాక్ట్ అయింది. వాలటిలిటీ ఉండేటట్టుగా కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ వాలటిలిటీ వల్ల గోల్డ్ ఫర్దర్గా 700 రూపీస్ డౌన్ఫాల్ అవ్వడం చూసాం. బట్ ఎట్టకేలకు కొంత 100-200 రూపీస్ పికప్ చేసుకొని పాజిటివ్గా మెయింటైన్ చేస్తూ ఈరోజు కొంచెం మెయింటైన్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. బట్ స్టిల్ ఒక రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే అనౌన్స్మెంట్స్ లేవో అప్పుడు ఓన్లీ ప్రైస్ యాక్షన్ వల్లనే గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ రియాక్ట్ అవుతూ ఉంటాయి. మనకు సెప్టెంబర్ 15th వరకు అనౌన్స్మెంట్ ఏదైతే ఫెడరల్ రిజర్వ్ వచ్చే అవకాశం ఉందో ఆ అనౌన్స్మెంట్ వరకు భారీ ఒడుగుదొడుగులు మనకు గోల్డ్, సిల్వర్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ వీక్నెస్లో మనం ఒక ఆపర్చునిటీగా చూడడమే మనం చేయదగ్గ పని. అండ్ ఫెస్టివల్ స్టార్ట్ అయ్యాయి, అలాగే మ్యారేజెస్ స్టార్ట్ అయ్యాయి. సో మనకు గోల్డ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ డిప్ని, ఈ కరెక్షన్ని, ఈ ఫాల్ని మనం ఇన్వెస్ట్మెంట్కి వాడుకుంటే మన అవసరాలు తీరుతాయి. అండ్ ఈటీఎఫ్గా, మ్యూచువల్ ఫండ్గా, లేదంటే ఫిజికల్గా మనం గోల్డ్ స్పాట్ మార్కెట్లో కొనుక్కుంటే మన రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వడం వాళ్ళం అవుతాం. మన బడ్జెట్ కూడా తగ్గుతూ ఉంటుంది. మనకు ఎప్పుడైతే అనౌన్స్మెంట్స్ ఉండవో ఆ టైంలో మనకు ఓన్లీ చార్ట్స్ ద్వారానే, ప్రైస్ యాక్షన్ ద్వారానే మనకు పడుతుందా, పెరుగుతుందా అని తెలిసే అవకాశం ఉంటుంది. సో దీనికి కొంత టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్, కొంత చార్ట్ రీడింగ్ నాలెడ్జ్, అలాగే మనకు ప్రైస్ యాక్షన్తో వాల్యూమ్ రిలేషన్ చూసుకుంటుంటే మనకు కొంత తెలుస్తుంది. ఇంటర్నేషనల్గా కూడా మనకి ఈక్విటీ మార్కెట్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి. ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ ఫైనల్గా ఏం చేస్తుంది, అనౌన్స్మెంట్ ఎలా ఉంటుంది, స్పీచ్ ఎలా ఉంటుంది, హార్ష్గా ఉంటుందా, ఫేవరబుల్గా ఉంటుందా, మోడరేట్గా ఉంటుందా అనే దాని మీదనే మార్కెట్స్ ఫర్దర్ డైరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గత ఆగస్ట్ మంత్ అంతా మనకు పుల్ బ్యాక్ అంటే పాజిటివ్ మూవ్స్ ఇచ్చి క్లోజింగ్ చేయడం ఈక్విటీ మార్కెట్లో అయినా, గోల్డ్ మార్కెట్లో అయినా, సిల్వర్ మార్కెట్లో అయినా మనం చూసాం. కాబట్టి ఆ మూమెంట్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఒక సైడ్ వేస్ యాక్టివిటీ, ఒక రేంజ్ బౌండ్ యాక్టివిటీ మాత్రం కనబడుతుంది. అప్పర్ సైడ్ వెళ్తే రెసిస్టెన్స్ ఉంటుంది, లోవర్ సైడ్ వస్తే డిమాండ్, సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఒక ప్రైస్ యాక్షన్ మాత్రం, ఒక రేంజ్ బౌండ్ ప్రైస్ యాక్షన్ గోల్డ్, సిల్వర్లో మనం చూస్తున్నాం. సో రండి, ఆ సపోర్ట్స్ ఏంటి, లెవెల్స్ ఏంటి, మనకు బెటర్ లెవెల్ ఎక్కడ వస్తుంది, మనం కొనుక్కోవడానికి బెస్ట్ ఛాన్స్ ఏముంటుంది అనేది మనం చార్ట్స్ ద్వారానే తెలుసుకోగలుగుతాం. సో ఆ చార్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చెక్ చేస్తాం. ఈరోజు ప్రైస్ యాక్షన్ రావాలంటే డెఫినెట్గా చార్ట్స్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, గోల్డ్లో, సిల్వర్లో డబుల్ బాటమ్, ట్రిపుల్ బాటమ్, డబుల్ టాప్, ట్రిపుల్ టాప్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఓన్లీ ప్రైస్ యాక్షన్ మీద, వాలటిలిటీ మీద, డెరివేటివ్ మార్కెట్ ప్రైస్ యాక్షన్ మీదనే మనకు మార్కెట్ రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ డబుల్ టాప్, ట్రిపుల్ టాప్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా మనకు హెల్ప్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ లెవెల్స్లో మనం పికప్ చేసుకోగలిగితే మంచి ఎంట్రీస్ కూడా దొరుకుతున్నాయి. ఇది నిన్నటి క్యాండిల్, ఇది డైలీ చార్ట్, గోల్డ్ మినీ సెప్టెంబర్ ఫ్యూచర్ మనం MCX మార్కెట్లో చూస్తున్నాం. సో ఈ రెడ్ క్యాండిల్ చూడండి, నిన్నటి క్యాండిల్ అది. సో నిన్న మనం ఇక్కడ సపోర్ట్ ఉంది అండ్ ప్రీవియస్ హై ఇక్కడి నుంచి డబుల్ టాప్ ఫార్మేషన్ ఇచ్చేసి, ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాంటి ఫార్మేషన్ ఇచ్చేసి హ్యూజ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ టైం ఇక్కడ మనకు 70,500 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని 71,700-800 లెవెల్స్కి బౌన్స్ అవ్వడం చూసాం, రైజ్ అవ్వడం చూసాం. అక్కడి నుంచి అగైన్ డబుల్ టాప్, ట్రిపుల్ టాప్ ఫార్మేషన్ ఇవ్వడం చూస్తున్నాం. అంటే డబుల్ టాప్స్, ట్రిపుల్ టాప్స్, డబుల్ బాటమ్స్, ట్రిపుల్ బాటమ్స్ థియరీ మనం నేర్చుకోగలిగితే గోల్డ్ ఎక్కడ డిమాండ్ వస్తుంది, ఎక్కడ సెల్లింగ్ వస్తుంది, సిల్వర్ ఎక్కడ బయింగ్ వస్తుంది, సిల్వర్ ఎక్కడ సెల్లింగ్ వస్తుంది అనేది క్లియర్గా మనకు చార్ట్ ద్వారా తెలుస్తుంది. సో ఈ డబుల్ టాప్, ట్రిపుల్ టాప్ ఫార్మేషన్స్ బ్యూటిఫుల్గా సెల్లింగ్ ఇచ్చేసి నెక్స్ట్ సపోర్ట్ ఏదైతే ఇక్కడ డబుల్ టాప్ ఫార్మేషన్ ఇచ్చేసి బ్రేక్అవుట్ 70,500లో ఇచ్చిందో, అగైన్ రీటెస్ట్ చేసి బౌన్స్ అయిందో, ఈ లెవెల్ క్రూషియల్గా నిన్న ఈరోజు 70,500 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం మనం చూసాం. అక్కడి నుంచి అగైన్
ద ప్రీవియస్ బాటమ్స్ ఏదైతే ఇక్కడ డబుల్ బాటమ్ లాంటి ఫార్మేషన్ ఇచ్చిందో ఇక్కడ ఈరోజు క్యాండిల్ ఇది డెఫినెట్గా మీరు చూడండి 71,100 లెవెల్స్ దగ్గర బ్యూటిఫుల్గా రెసిస్టెన్స్ తీసుకొని అక్కడి నుంచి దాదాపుగా 200 పాయింట్స్ రియాక్ట్ డౌన్ సైడ్ అవ్వడం చూసాం. అంటే నిన్న క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది, ఈ రెడ్ క్యాండిల్ కాబట్టి ఇక్కడ క్లోజ్ అయింది. ఈరోజు గ్యాప్ అప్ చేసింది, ఎగ్జాక్ట్గా ఏదైతే ఈ సపోర్ట్స్ బ్రేక్ అయిందో అక్కడ ఓపెన్ అయ్యి ఇది ఒక రెసిస్టెన్స్ ఫార్మేషన్ ఇస్తూ 300 పాయింట్స్ 300 రూపీస్ పర్ తులా రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. మనకు సపోర్ట్ ఇక్కడ 70,500 లెవెల్స్లో ఉండే అవకాశం ఉంది. మనకి ఇక్కడ మేజర్ బాటమ్ వచ్చేసింది, ఎందుకంటే 3 టైమ్స్ రియాక్షన్ ఇచ్చేసి బ్రేక్అవుట్ ఇచ్చేసి సపోర్ట్ తీసుకోవడం డబుల్ బాటమ్ లాంటి సపోర్ట్ ఫార్మేషన్ ఇవ్వడం చూస్తున్నాం. సో ఇక్కడ 70,500 అనేది కీలకంగా వివరించే అవకాశం ఉంది. సో 70,500 లెవెల్స్ ఈరోజు కూడా వచ్చే అవకాశం మాత్రం డెఫినెట్గా ఇక్కడ కనబడుతుంది. కాబట్టి మనం డిప్ వచ్చినప్పుడు 70,500 లెవెల్స్ దగ్గర మన ఇన్వెస్ట్మెంట్ మన అవసరం కోసం ఈరోజు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ 4-5 అవర్స్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ వచ్చినప్పుడు మనం బై చేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. డెఫినెట్గా మనం క్యాప్స్ గోల్డ్లో చూస్తాం ఏంటి అంటే స్పాట్ ఎలా ఉంది అనేది. స్పాట్ మార్కెట్ చూస్తే 73,320 రూపీస్ పర్ తులా గోల్డ్ రన్ అవుతుంది. అంటే ఎంసీఎక్స్ ప్రైస్ కన్నా స్పాట్ మార్కెట్ ప్రైస్ హయ్యర్ ఉంది, అంటే బుల్లిష్గా ఉంది అనేది క్లారిటీ. మనం స్పాట్ గోల్డ్ ఇంటర్నేషనల్ ప్రైస్ చూస్తే మాత్రం $2,500 కింద మెయింటైన్ చేయడం చూస్తున్నాం. అది కొంతవరకు వీక్నెస్. అందుకనే మనకి ఏంటంటే ఈ వీక్నెస్లో 70,500 వచ్చే అవకాశం ఈరోజు కూడా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. సో మనకి ఇక్కడ వీక్ క్యాండిల్ ఫార్మేషన్ ఇస్తుంది. నిన్న హ్యూజ్ ఫాల్ ఇచ్చేసి బట్ బాటమ్ లెవెల్స్ నుంచి పికప్ చేసుకొని ఒక 300 పాయింట్స్ పుల్ బ్యాక్ ఇచ్చి క్లోజ్ అవడం నిన్న గోల్డ్లో చూస్తున్నాం. ఈరోజు గ్యాపప్ చేసిన వీక్నెస్ కనబడుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో వీక్నెస్ ఉంది, ఇండియన్ మార్కెట్లో వీక్నెస్ ఉంది. బట్ మేజర్ వీక్నెస్ అనేది కాదు, నామినల్ వీక్నెస్. ఎందుకంటే మనకు బ్రాడ్గా 70,500 నుంచి 71,700 అంటే ఒక 1,200 రూపీస్లో ప్రైస్ యాక్షన్ గోల్డ్లో చూస్తున్నాం. ఎందుకు అంటే మనకు మేజర్ అనౌన్స్మెంట్ 2 వీక్స్ తర్వాత వచ్చేది ఉంది. కాబట్టి అప్పటి వరకు ఒక రేంజ్ బౌండ్ మూవ్మెంట్ చూసే అవకాశం ఉంది. బట్ న్యూ సెటిల్మెంట్ స్టార్ట్ అయింది. సో న్యూ సెటిల్మెంట్లో ఈ మంత్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనే విషయం మనకు తెలియాలంటే టెక్నికల్గా 70,500 బ్రేక్ అవుతే టెక్నికల్గా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. 71,700 800 క్రాస్ అవుతే టెక్నికల్గా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదంతా నా వ్యూలో ఫెడరల్ రిజర్వ్ అనౌన్స్మెంట్ తర్వాతనే తెలిసే అవకాశం ఉంది. ఇప్పట్లో మాత్రం ఈ రేంజ్ బౌండ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ రేంజ్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది. సో ట్రేడర్స్కి ఇది సరి అయిన సమయం. 70,500 దగ్గర బై చేసుకునే ఆపర్చునిటీ, 71,700 దగ్గర సెల్ చేసుకునే ఆపర్చునిటీ, బుక్ చేసుకునే ఆపర్చునిటీ మాత్రమే మనకు కరెంట్ సిట్యుయేషన్ కనబడుతుంది. సో తగిన సూచనలు, తగిన సపోర్ట్ లెవెల్స్ అనాలిసిస్ క్లియర్గా చేసి కేర్ఫుల్గా ట్రేడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇన్వెస్టర్స్కి డెఫినెట్గా 70,500 ఈజ్ అ గుడ్ ప్రైస్. 70,500 బ్రేక్ అవుతే మనకు నెక్స్ట్ లెవెల్ ఇక్కడ 69,750 to 70,000లో మంచి డిమాండ్ వచ్చే అవకాశం మాత్రం చార్ట్స్ పరంగా తెలుస్తుంది. సో మేజర్ ట్రెండ్ అనేది ఒక 2 వీక్స్ తర్వాతనే ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన లెవెల్స్ చూసుకొని తగిన అనాలిసిస్ తీసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క సలహా తీసుకోండి. నేను సెబీ అనలిస్ట్ని కాదు. చార్ట్ ద్వారా వ్యూస్ ఎలా ఉన్నది అనేది అర్థమవుతున్న విషయం ఎడ్యుకేటివ్ పర్పస్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.